ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రమణయ్యపేట గ్రామ కమిటీ అధ్యక్షులు గంజా సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ రోడ్ల మండలం రమణయ్యపేట సచివాలయం 4 పరిధిలో లబ్ధిదారులకు ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రమణయ్యపేట గ్రామ కమిటీ అధ్యక్షులు గంజా సత్యబాబు ముఖ్య అతిథిగా పాల్గొని సుమారు 500 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమణయ్యపేట గ్రామ కమిటీ అధ్యక్షులు గంజా సత్యబాబు మాట్లాడుతూ కాకినాడ రోడ్ల మండలంలోనే రమణయ్యపేట గ్రామం అతిపెద్ద పంచాయతీ అని, అటువంటి గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలకు ఇళ్ల స్థలాలు అందించిన ఘనత ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు దక్కుతుందని, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఎంతో మంది నిరుపేదలు మరియు సామాన్య కుటుంబాల ఇంట్లో నూతన వెలుగులు విరబూస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుబ్బల విజయ్, వీఆర్ఓ పి తాతారావు, మేడ్శెట్టి లక్ష్మి, పిల్లి వరలక్ష్మి, సచివాలయం కన్వీనర్ వాసంశెట్టి నాగబాబు, బూత్ కన్వీనర్ కొప్పిశెట్టి కృష్ణ, వాసంశెట్టి గోవిందు, పాలిక ప్రకాష్, దేవులపల్లి సురేష్, పాలిక భాస్కర్ రావు, గుత్తుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనేక రకమైన పథకాల ద్వారా మరి సంక్షేమ పథకాలు మీ ఇంటి ముందు తెచ్చి వాలంటీర్స్తో ఇప్పించడం చాలా గమనార్హం. మరి అందువలన రాబోయే కాలంలో ఇంకొక 50 రోజులు మాత్రమే పడుతుంది. 50 రోజుల తర్వాత మన యొక్క అమూల్యమైన ఓటు ముద్రని ఫ్యాన్ గుర్తు చేసి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని కురసాల కన్నబాబు గారిని పిలిపిస్తారని. ఎందుకంటే మనకు పట్టాలు ఇచ్చారనో లేకపోతే సంక్షేమ పథకాలు అందిస్తున్నారనో కాదు, కానీ ఎవరు వచ్చి మనకి ఏం చేస్తున్నారు, నిరుపేద కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటున్నారు, 6 గంటలకే తెచ్చి పెన్షన్లు ఎవరిస్తున్నారు, ఏ ప్రభుత్వంలో జరుగుతుంది అని ఒక ఆలోచన మీరు చేయాలి. అంటే వేదికలు అలంకరించి చెప్పే విధానం వేరు, మీరు ఆలోచన చేసే విధానం వేరు. ఎందుకంటే మనకి చేసిన ప్రతిఫలానికి రుణం తీసుకునే సమయం. ఎందుకంటే మనం రుణం తీర్చుకోవాలంటే మనకున్న 5 ఓట్లు, ఆ ఓటు ద్వారా సరైన నాయకుడిని ఎంచుకుంటే మరలా మనం సంక్షేమ పథకాలు అందుకోవడానికి కానీ, ఇళ్ల స్థలాలకి పెంచుకోవడానికి కానీ, ఇళ్ల స్థలాలు రావడానికి కానీ ప్రతి ఒక్కరికి కూడా మరి అందుబాటులో ఉంటారు.